చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపేద్దాం సార్. తక్కువ కూట్రపలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మొగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్, యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి అన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాబే ఏం లేదు సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లెట్ us hit the small screen. come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. నా పెళ్లికి పీసు మిఠాయి గతిలేదు కానీ వీడి శోభనానికి పాలకోవా తేవాలంట. పాలకోవా తెస్తారా? తెస్తావా? రండి సార్, అన్ని ఫ్రెష్. ఫ్రెషా? అయితే నీ దగ్గర ఉంచుకోరా. మనకు అలా కాదు, కుళ్ళి కంపు కొట్టేయి, వాసన చూస్తే బుడక్కమని వాన్ చేసుకునేయి, నోట్లో వేసుకుంటే లంగ్స్ ఎవరు ఏకమైపోయే కావాలరా. మీకు విషయం చెప్పనా? ఏంట్రా? ఈ లడ్డు లవుకుచ్చినాడు, ఇది గుండమ్మ కదనాడు జిలేబీ. అయితే ఇంకే పావు కిలోలు 1 కిలో ఎందుకురా? కిలోలు ప్యాక్ చేయి. అరే, డబ్బులు తోట మర్చిపోయాను. నా పేరు మీద అప్పు రాసుకో. అప్ప ఎవడ్రా అది? వృధలు పుట్టించే మాట ఉంది. ఏమై శెట్టి, ఈ షాప్ మందేనా? మందేంటి మందే, నాది. చాలా బాగుందయ్యా. ఏం లేదు, మా బాలు సోమరానికి స్వీట్ తీసుకెళ్దామని వచ్చాను. డబ్బులు మర్చిపోయి వచ్చాను అన్నమాట. నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా, అందులో కట్ చేసుకో. ఏంటి మీ బాబాయ్కి ఇవ్వాల్సింది డబ్బా? అప్పుడే మర్చిపోయావా? అరే దరిద్రుడా, ఎవరు? దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, పాపి. 2 3 4 టిక్కి లక్షల అప్పు గుంజేశారు కదరా. ఏంటంటారా? నార్మోయ్, కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారు ఇచ్చే కట్నంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం. అమ్మా బాబాయ్. అన్నా, అన్న గురించి తెలియక ఏదో పిచ్చి వాగుడు వాగేశానన్నా. ఇంత స్ట్రోక్ ఇచ్చాడేంటన్నా? ముందు ఇల్లేదో చెప్పరా. ఇల్లేనన్నా. ఏంద్రా తాళం వేస్తుంది? అమ్మ తోడన్నా, నాకేం తెలవదన్నా. ఇక్కడే ఎక్కించుకున్నానన్నా. నన్ను వదిలేండి అన్న, బాంబే మారిపోతున్నావు. లేదన్నా. ఎవరై మీరు? ఎక్కడరా ఇంట్లో ఉండేవాళ్ళు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి రా? ఢిల్లీకి. ఎప్పుడురా వెళ్ళింది? ఇప్పుడే. అందరూ కలిసి మారుతి వ్యాన్లో వెళ్ళారు. నిజమా? అవును, మీరు వచ్చే ముందే వెళ్ళారు. దేవుడు, నా కోసం సుమోతో చేశా. ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. ఆ సుత్తాడికి మీరు వెళ్ళి పండితులు తీసుకురండి.
మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా జాగ్రత్త. మీరు వెళ్ళరా, నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకేయన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి, శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా, రండి. ఒకసారి వెళ్ళమంటావు, ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా, నువ్వు చావు. మీరు రండిరా, రండి. మీరు కానిరా, మీరు కానిండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు వెళ్ళండిరా, వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. ఆ బ్రష్ వాడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రేడా, నువ్వు రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు, చూడు. కానీ కానీ సరిగ్గా పిక్కు, సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తొడవరా దరిద్రుడా. అయ్యో తొడవరా, ఫేస్ కాదురా, కింద తొడవరా. అర్రే అక్కడ కాదురా, అక్కడ చూడు, అక్కడ చూడు, తొడవరా. అరే రే రే కాల్చు తింటున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడు అమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా, కర్మరా బాబు, కర్మ కర్మ. అబ్బో ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టారి తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టారి కదా ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తల్లితో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విసిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, ఇద్దరు ముగ్గురు తప్ప. అబ్బా విసిలేచ్చుగా. నాకు విజయ్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? ఈ వెంకటేశ్వర గడి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికీ మళ్ళీ పాఠం చెబుతుందంట. కదా కదా. అమ్మా అయ్యా, మీ తుప్పలు దగ్గర ఇది బాడీ అనుకున్నారా, గోడ అనుకున్నారా? రంగు తుడవం బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేంట్రా. గోడల్ని తుడిచి తుడిచి అలవాటు అయిపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తుడవండిరా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్, గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి గుడకేయాలి. ఏరా, ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటికి వెళ్ళమన్నారు కదా, ఎక్కడ తెచ్చావే? వెళ్తున్నావు. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులు అంటారికి వెళ్ళిపోతాం దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడరా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు. దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్.
ఎందుకు రా నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచమంటే నువ్వెందుకు రా నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా, చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి తాటికరాగి తలకాయ ఏంట్రా? ఇది చేతుల అట్టగాడలరా? అరే ఇరప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు. ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటిలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? నీ పేరేంటి? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో గదరుతుందంట్రా? ఓహో ఏమి నడకరా? ఆగగా. ఆహా ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఇడు 1 నువ్వు 0. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? నువ్వు ఇండియాకే రాంగ్ నంబర్ రా. రే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? రే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్ 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా? ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడరా? మన దేశం ఏమైపోతురా? మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి. ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి. మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి. మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. వస్తున్నా ఉంగండ్రా తిప్పలేచిపోద్ది. మామా అల్లుడు ఈ కొండ ఏంటి? నా జబ్బు మందేడు ఏంటి? నాకేం నమ్మకం లేదు. అన్న అవే మాట్లాడండి. మీకు శ్రీదేవి తెలుసా? గోర్పచ్చేవి తెలుసా? అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది. శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా? నరాల కనెక్షన్. ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది. ఓ గోసాయివాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట. వీడికే వీడు వాడన్నట్టు వాడు మందివాడు. నువ్వు గుట్టుకు చచ్చి ఊరుకుంటావు. నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు. నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా. ఒరే కొండయ్య గారు, ఒరే కొండయ్య గారు. లేని జబ్బు గీడి మందేవుడు. ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరిందని చెప్తాను. మా అల్లుడు దోలు తీరిపోద్ది. కొండయ్య ఏంటి గురు? కొండయ్య చెప్పు గురు. అరే కొండయ్య ఇదే ఆఖరి పెడుతున్నారా? మా మామని ఎరగడ చేశారా? పని పూర్తయినాక బ్యాలెన్స్ పడింది. పిడి తోసేయి. ఇది కాదు మీ మామనే. తోసేయి తోసేయి. మామగారు లోపలికి రండి. మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది. తర్వాత వర్జం వస్తుంది. రాత్రి వర్జం ఏమిటయ్యా? స్థితులు మారిపోయాయా? చెప్తా మీరు ఊరికన్నా రోగం రాగ రూపంలో వస్తుంది. ఈ దెబ్బకు శ్రీదేవి కనిపించుంటుంది. ఈ దెబ్బకు భానుమతి కనిపించుంటుంది. ఇది కాకిరమాల కన్నాంబ దేవికారాణి. ఇదేంటి కాకి నుంచి మూకీకి వచ్చింది? సౌండ్ వినపట్టలేదు. చచ్చిపోయాడా? బతికే ఉన్నాడు. ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే. ఫినిష్. అది మామగారు మామగారు మామగారు. ఇదేంటి కొండయ్య? మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు. అడిగి పిడి చూసు కదా ఈ లెవెల్లోనే ఉంటాడు. ఇంటికి తీసుకెళ్తా? సూర్యోదయం అయ్యే వరకు రోజు కదలడానికి లేదు. ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం. మోసుకెళ్ళడానికి 2 కావాలో 4 కావాలో. అదేంటి కొండయ్య? మా మామయ్య బతుకు పిల్లల పదిలే అయిపోయింది. మందు పని చేయడం ప్రారంభించింది. అయ్యో సార్ అయ్యో అయ్యో సార్ తిరిగి ఉంది. నడవాలి నెమ్మది నెమ్మది నెమ్మదిగా. ఏం చెప్పమంటారంటమ్మా? పడిది పిడి. మీ నాన్న 2 గంటలు రెస్ట్ తీసుకుంటే 1 గంట అయిపోతుంది.
ఈ నోంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బెలాక్ రక్త కణాలు, వైట్ రక్త కణాలని పులుగు రక్త కణాలుగా మారిపోయాయి. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకి పనైనా చేస్తుండాలంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు, ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. ఇంకా చూస్తావేంటే? తీసుకెళ్ళి ఎట్లా తోవిచ్చు మన గేదెలని. మన గేదెలు లేవు కదా, ఊళ్ళో వాళ్ళ గేదెలని కడిగించు, ఊళ్ళో వాళ్ళ దొడ్లని కడిగించు. చచ్చిపోతాడే, చూస్తావేంటే? అనవసరంగా చచ్చిపోతాడే. అయ్యో అయ్యో లే మావా, లేకపోతే తనొచ్చా? తన్నొచ్చు. నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు. నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైంకి పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్లు ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి చెప్పులే కానీ జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ కు తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ కలిసి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకెట్కి పెట్టింది పేరు. దయచేయండి. పదా. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దరదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే मैडम झांसी लक्ष्मी का घर यही है? Yes, of course. This is Mr. Balaji, madam's husband, and these two are the children. Madam రావడానికి ఇంకా టైం పడుతుంది. तुम जाओ and wait. जाओ. హలో, నమస్కారం అండి. హలో కమ్ ఇన్. వెల్కమ్ చిల్డ్రన్. ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి. రండి, కమాన్. ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మైండ్ ఉన్నవాళ్ళు. నేను మా ఆవిడ్ని వెళ్ళు పని చెయ్యి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను. మీరు అలా టపిమని రా పని చెయ్యి అని ఛాన్స్ ఇచ్చారు. వండర్ఫుల్.
వండర్ఫుల్ ఏమిటండి, ఫ్యాంటాస్టిక్. నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మంచులే, మగాళ్ళతో సమానంగా. సారీ రాలేనండి, ఖాళీ ఉండదు. యు నో హౌ బిజీ ఐఎమ్. సారీ ఏమనుకోకండి. నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి, మీ ఆడవాళ్ళు మనుషులే, వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు, టాలెంట్ పొగచూరిపోకూడదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి. ఇక నేనంటారా, పెదవది సెలవులు మురిగిపోతున్నాయి. నాకా కళలంటే ప్రాణం. కళలు డ్రీమ్స్ అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను. దాంతో కళలు కాదండి గోపాల్ గారు, కళలు, ఫైన్ ఆర్ట్స్. నన్ను గాలు అనకు ఝాన్సీ, నువ్వు అన్నావు, నాకు అదో తృప్తి. అదన్నమాట. డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగు, రైటింగు, యాక్టింగు లాంటి కళాపోసనంటే ఎంతో తృప్తి. కుకింగ్ అంటే మహా సరదా. నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి. నాకు కూడా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి. అరే నాకు కూడా సేమ్. ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు. మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి? ఈ బేసిక్లు ఎలవెన్స్లు చేరి. ఫర్ ఎగ్జాంపుల్ మన శివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి. వచ్చేస్తున్నా. సారీ గోపాల్, లేట్ అయింది, పద. లేట్ ఏమి ఝాన్సీ, నీలాంటి జీనియస్ ఎంత లేట్ గా వచ్చినా ఫస్టే. కమాన్ వస్తానండి, డోంట్ వరీ, హి ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. సాయంకాలం వచ్చేస్తా కదమ్మా. వస్తానండి. డోంట్ వరీ, దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. వస్తాను. యూ సిల్లీ మదర్. పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా? చిల్డ్రన్ గో ఇన్. చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. Gabba gabba hot, beep beep beep, da 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 low.